లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 16వ తారీఖు. ఇచ్చుటలో విశ్వాసపు పాలు. కానుకబెట్టలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. దేవాలయములోని కానుకల పెట్టెను ధనవంతులను యేసు చూస్తుండినాడు. వారు ఎటువంటి హృదయములతో ఎంత విశ్వాసముతో తమ కానుకలను పెట్టెలో వేయుచున్నారో యేసు గమనించుచుండెను. అనేకులు కానుకలు ఇస్తారు గాని వారు విశ్వాసము లేకుండానే కానుకలు వేస్తారు. దేవుని రాజ్యాభివృద్ధికి దీనిలో ఏమీ ఉపయోగపడదు. నీవు కానుకలిచ్చుటలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? విశ్వాసంతో నీవు ఇస్తున్నావా? విలియం కేరీ ద్రవ్యమేమీ లేకుండానే మన హిందూ దేశానికి వచ్చాడు. ఆయన సహాయార్థం ఇంగ్లాండ్ దేశము వారు ఆయనకు 9,000 రూపాయలు ఇచ్చారు. అయితే దానితో ఒక కళాశాలను గాని దేవుని పని కొరకు ముద్రణా యంత్రాన్ని గాని కొనలేకపోయాడు. కనుక అతడు పనిచేసి 6 లక్షల రూపాయలను సంపాదించి ఒక కళాశాలను కట్టించాను. ముద్రణా యంత్రాన్ని అన్నాడు. అనేకులు దేవునికి కానుకలిచ్చి దానితో తృప్తి పడతారు. విశ్వాసం లేకుండా ఇవ్వబడిన కానుకలను చూచి దేవుడు విచారపడతాడు. ఒక శోధన వచ్చినప్పుడు ముందుకు సాగవలసి వచ్చినను నీలో విశ్వాసం లేదని నీవు కనుగొంటావు. ఒకసారి కేరీ యొద్ద డబ్బు లేదు. అతడు పరాయి దేశంలో ఉన్నాడు. ఒక వర్తకుడు అతనిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి పరామర్శించాడు. అయితే కేరీ దేవుని సేవను అక్కడ ప్రారంభించగా అతడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదముగా ఉన్నాడు. ప్రజలు దేవునికి కానుకలిచ్చినప్పుడు యేసు వారిని గమనించుచుండెను. ఒక విధవరాలిని ఆయన చూచాడు. కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. వారికి భర్తలున్న వారు విధవరాండ్ర వలె ఉన్నారు. వారి భర్తలు వారిని పట్టించుకోరు, ప్రేమించరు. కష్టకాలంలో ఎవరికి మొరపెట్టాలో వారికి తెలియదు. మరియు అక్కడ అలాంటి స్థితిలోనే ఉన్న మరికొంతమంది స్త్రీలు దేవునిపై సనగని వారుగా ఉన్నారు. వారు దేవుణ్ణి నమ్మినవారు. వారి మంచికే దేవుడు ఎలాంటి కష్టాలను అనుమతించాడని వారికి తెలుసు. వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడన్న నిశ్చయత వారికి ఉన్నది. కనుక వారు ఈ పరిస్థితిలో దేవునిని ఎలా మహిమపరచాలి అని ఆలోచిస్తారు. పండిత రమాబాయి భర్త చనిపోయాడు, కానీ ఆమె విధవరాలిగా ప్రవర్తించిందా? ఆమె కృంగిపోయిందా? ఎంతమంది మిషనరీలను ఆమె ప్రార్థనల ద్వారా ఉజ్జీవింపజేసింది. ఆమెకెంతో గొప్ప విశ్వాసం ఉంది. ఒక పరిశుద్ధురాలైన విధవరాలు ప్రార్థన చేస్తే అది ఆశీర్వాదము. ఎన్ దానియేల్ గారు.